హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈరోజు మీకు చాలా మార్కెట్లో చాలా ట్రమాండస్ ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతున్నాయి. అవన్నీ వరుసపెట్టి చెప్తాను. అందులో ఫస్ట్ విషయం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈరోజు నిన్న వీడియోలో చెప్పినట్టుగా మార్కెట్ పడ్డది. దాంతోపాటు ఫెడ్ రేట్లు మొత్తం తగ్గించారు. అంటే 0.25% ఫెడ్ రేట్లు, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫెడరల్ బ్యాంకు తగ్గించిన మార్కెట్లు, అంటే పెరగాల్సిన మార్కెట్లు లాస్ లోపలికి ఎందుకు వెళ్ళాయి. సో ఫస్ట్ దాంతోపాటు ఇంకొక స్టాక్ ఉందండి. అది ట్రమాండస్ అనమాట. ఆ స్టాక్ ఏంటయ్యా అంటే కంపల్సరీ ఇది పెరుగుతుంది. అంటే మ్యాజికల్ స్టాక్ మార్కెట్ అంటేనే మ్యాజికల్ మార్కెట్ అంటాం. సో అందులో కొన్నిసార్లు చాలా మ్యాజిక్ జరుగుతుంటాయి. అటువంటి ఒక మ్యాజికల్ స్టాక్ గురించి చెప్పబోతున్నాను. ఏంటి ఆ మ్యాజికల్ స్టాక్ అంటే, ఆ స్టాకు వన్ డే పెరుగుతుంది, వన్ డే ఫాల్ అవుతుంది, వన్ డే పెరుగుతుంది, వన్ డే ఫాల్ అవుతుంది. సో అటువంటి స్టాక్ గురించి ఈరోజు వీడియోలో చెప్పబోతున్నాను. అస్సలు మిస్ చేసుకోవద్దు. సో అసలు ఆ స్టాక్ ఏంటి, ఈరోజు ఫెడ్లో ఎందుకు అలా జరిగిందో ఒకసారి మనం చూద్దాం. మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు, సో మనం ఇచ్చే అప్డేట్స్ ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్దాం. ఈరోజు అందరికీ తెలిసిందే, లాస్ట్ 2-3 డేస్ నుండి నేను చెప్తూ ఉన్నాను. ఫెడ్ మీటింగ్ ఫెడ్ మీటింగ్ అప్డేట్స్ ఫెడ్ మీటింగ్ అప్డేట్స్ ఈరోజు అందరు చూసినట్లుగానే నిన్న పావెల్ గారు ఆల్రెడీ నిన్న వీడియోలో కూడా నేను చెప్పాను 0.25 పాయింట్స్ తగ్గిస్తారు అని చెప్పేసి. సో ఆల్రెడీ అలాగే తగ్గడం అనేది జరిగింది. కానీ విచిత్రం ఏంటి అంటే, ఫెడ్ తగ్గించిన మన ఇండియన్ మార్కెట్ మొత్తం పడిపోయిందనమాట. సో మీరు ఇప్పుడు స్క్రీన్ మీద చూడొచ్చు. సో నిఫ్టీ 50 కానివ్వండి, సెన్సెక్స్ కానివ్వండి, సో ఇవన్నీ ఎందుకు పడ్డాయి, చాలామందికి తెలియని డౌట్ ఏంటంటే ఎందుకు పడ్డాయి. సో దానికి ఒక రీజన్ ఉందండి. నేను స్టాక్ మార్కెట్లో మన దగ్గర కోర్స్ నేర్చుకున్న స్టూడెంట్స్కైనా మిగతా వాళ్ళకైనా క్లియర్గా చెప్తుంటాను. ఏదైనా వింటే క్లియర్గా వినాలి అని చెప్పి. సో ద రీజన్ బిహైండ్ దిస్, సో ఈ అమెరికా ఫెడరల్ రిజర్వ్, యుఎస్ ఫెడ్ అంటాం అనమాట, ఇది ఏం చేసింది అంటే దాని దగ్గర ఉన్న రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని తగ్గించింది. సో తగ్గించిన తర్వాత ఈ ఫెడ్ చీఫ్ ఈ ఇయర్లో, అంటే ఈ ఇయర్లో మళ్ళీ డిసెంబర్లో జరిగింది, ఈ ఇయర్లో అయితే ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గడం జరగదు అని చెప్పేసి హింట్ ఇచ్చేశారు, చెప్పేశారు. సో దానివల్ల అంటే మళ్ళీ ఇంకా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గదో ఏమో అన్న ఉద్దేశంతో మార్కెట్స్ అనేవి నెగిటివ్లో క్లోజ్ అయినాయండి. దట్ ఈస్ ద రీజన్. సో అందుకే జాగ్రత్తగా విని జాగ్రత్తగా చూడాలి. నెక్స్ట్ మీకు చెప్పాను కదా, మ్యాజికల్ స్టాక్ ఏంటయ్యా అంటే నెట్ వెబ్ టెక్నాలజీస్. సో డైలీ ట్రేడింగ్ చేసే వాళ్ళకి, మార్కెట్లో చూసే వాళ్ళకి ఈ ఈ గత కొంతకాలంగా ఫ్రీక్వెంట్గా కనబడుతున్న స్టాక్ ఏంటంటే నెట్ వెబ్ టెక్నాలజీస్. సో ఈ స్టాక్ చూసుకుంటే ప్రతిరోజు ఒకరోజు 150-200 పాయింట్స్ పడితే నెక్స్ట్ డే మీరు వీక్లీ గ్రాఫ్లో కూడా చూసుకోవచ్చు, ఆ మినిమం 100 రూపీస్, 100-200 రూపీస్ ప్రాఫిట్లోకి వెళ్తుంది. ఒకరోజు పడుతుంది, ఒకరోజు పెరుగుతుంది, ఒకరోజు పడుతుంది, ఒకరోజు పెరుగుతుంది అనమాట. సో ద ఫ్రీక్వెంట్ మూమెంట్ అనమాట. ఫ్రీక్వెంట్ మీరు చూసినట్లయితే ఇదిగోండి, పడ్డం రైజ్ అవడం, పడ్డం రైజ్ అవడం, పడ్డం రైజ్ అవడం, పడ్డం రైజ్ అవడం, ఫ్రీక్వెంట్ మూమెంట్స్. సో ఏంటయ్యా ఈ స్టాక్ అంటే, ఈ స్టాకు ఫండమెంటల్గా చాలా మంచి స్టాకు, ఫండమెంటల్గా ఫైనాన్షియల్స్గా చాలా మంచి స్టాకు. సో ఇది ఈ హై ఎండ్ కంప్యూటింగ్కి సంబంధించి, అంటే ఏఏ సిస్టమ్స్కి సంబంధించి, ఈ ప్రైవేట్ క్లౌడ్స్కి సంబంధించి చేస్తుంది. సో ఈ దీన్ని ఏంటంటే గ్లోబల్ ఛాలెంజెస్, అంటే కంపెనీ పరంగా అంటే టెక్నాలజీస్కి, ఏ టెక్నాలజీస్కి సంబంధించి చేస్తుంది కాబట్టి ఈ ఎయిర్ వ్యాట్ ర్యాంకింగ్స్లో కూడా 75th ర్యాంక్లో ఉంది వరల్డ్ వైజ్గా. కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ. బట్ నా ఈ మ్యాజికల్ దాంట్లో రిస్క్ ఎంటర్ అవ్వడం అనేది చాలా రిస్క్ ఫ్యాక్టర్ అవుతుంది. అంటే ఎలా అంటే ఒకరోజు పెరిగి ఒకరోజు తగ్గి ప్రాఫిట్స్ బుక్ చేసుకున్నప్పుడు బాగుంటుంది. యూట్యూబ్ కామెంట్స్లో కూడా అడిగారు నెట్వర్క్ టెక్నాలజీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ప్రాఫిట్ బుక్ చేసుకుంటే బాగుంటుంది. ఒక్కసారి ఇది రివర్స్ అయ్యింది అనుకోండి, మీరు జనరల్గా దాన్ని బేర్ చేయలేరు అనమాట. లాస్, చాలా పెద్ద లాస్ వచ్చే అవకాశం ఉంది. సో బెటర్ ఏంటంటే ఇటువంటి మ్యాజికల్ స్టాక్స్ని ఫీల్ అవ్వండి, అంటే దీంట్లో ఇన్వాల్వ్ అవ్వద్దు. సో హ్యూజ్ రిస్క్, ఎందుకంటే ఇట్ ఈజ్ ఇన్ ద ఆల్ టైమ్ హై, 52 వీక్స్ హైకి దగ్గరలో ఉండి స్లోగా లోకి వస్తుంది. సో చూడండి, 4300 నుండి రోజు కొంచెం పెరిగించి కొంచెం పెరిగించి కొంచెం తగ్గించుకుంటూ స్లోగా 300 పాయింట్లు తగ్గించాడు. ఇలాగ తగ్గే అవకాశం ఉంది. సో అందుకే దీని ట్రాప్లో మాత్రం పడొద్దు. అందుకే ఈ స్టాక్ గురించి కొంచెం మన వాళ్ళకి అలర్ట్ చేయాలి, మన తెలుగు వాళ్ళకన్న ఉద్దేశంతోనే రీసెర్చ్ చేసి చెప్పాను. రైట్. ఇంకా నెక్స్ట్ రేపటి ప్రిడిక్షన్కి వెళ్దాం. రేపటి ప్రిడిక్షన్కి వెళ్తే మార్కెట్లో ఆల్మోస్ట్ ఇప్పుడున్న పెద్ద పెద్ద మేజర్ ఈవెంట్స్ అయితే చాలా వరకు అయిపోయాయి. సో
ఇంట్రాడే స్టాక్స్ రేపటికి ఫ్రైడే అనమాట. సో ఇంట్రాడే స్టాక్స్ ఫర్ ఫ్రైడే. సో రేపటి ప్రిడిక్షన్ మనం ఈరోజే చెప్తాం. కొత్తగా ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఫస్ట్ కంపెనీ పాలీక్యాబ్ అండి. పాలీక్యాబ్ నేను 2 కేసెస్ చెప్తున్నాను. 7840కి వస్తే బేరిష్ చేయండి. బేరిష్ 7840కి కేస్ 1. ఇక్కడ మీ టార్గెట్ వచ్చి 7820 7780 వరకు టార్గెట్ ఉంది. స్టాప్ లాస్ 7861 అనేది మీకు స్టాప్ లాస్. కేస్ 1. ఒకవేళ మార్కెట్లో ఏదైనా పాజిటివ్ మూమెంట్ వచ్చి ఇది గ్యాప్ అప్ అయితే ఇక్కడ 7900 దగ్గర బేరీస్ చేయండి. అంటే ఈ వాల్యూ దగ్గరకు వచ్చినా చేసినా పర్లేదు, ఈ వాల్యూ దగ్గర చేసినా పర్లేదు, ఇన్ బిట్వీన్ మధ్యలో చేయొద్దు. 7900 దగ్గర బేరీస్ చేయండి. 7880 నుండి 7850 ఆల్మోస్ట్ 50 పాయింట్స్ టార్గెట్ ఈజీగా ఉంది. టార్గెట్ సో స్టాప్ లాస్ వచ్చి సో 7923 అండి. 7923 మీకు ఎస్ఎల్ అవుతుందండి. నెక్స్ట్ కంపెనీ డాక్టర్ రెడ్డిస్. సో డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీస్ ఇది 1189 దగ్గరికి ఇక్కడికి వస్తేనే బుల్లిష్ చేయండి, లేకపోతే లేదు. సో టార్గెట్ 1197 నుండి 1227 ఉంది. సో స్టాప్ లాస్ వచ్చి 1163 అండి. ఎందుకు ఈరోజు డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ ఎందుకు పడిందంటే సో యుఎస్లో కెనడా నుండి ఒక డ్రగ్కి సంబంధించిన క్లారిటీ అనేది రాలేదు, దానికోసం డాక్టర్ రెడ్డిస్ ల్యాబొరేటరీ పడింది. సో ఈ వాల్యూ దగ్గరకు వస్తే మంచి స్ట్రాంగెస్ట్ బుల్లిష్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది, మీరు చూస్ చేసుకోవచ్చు. అలాగే ఇండెక్స్కి వెళ్తే సెన్సెక్స్ వెయిట్ చేయండి, వెయిట్ చేసి బై చేయండి. 84,700 ఇక్కడికి నేను చెప్పే వాల్యూ దగ్గరికి వెళ్తేనే తీసుకోండి. ఈరోజు ఆల్రెడీ నిన్నటి ప్రిడిక్షన్లో చూశారు, కంప్లీట్ మార్కెట్ పీఈ సైడ్ అన్నాను. ద హ్యూజ్ ప్రాఫిట్స్ యూ షుడ్ బుక్. సో ఖచ్చితంగా ప్రాఫిట్లు బుక్ చేసుకుని ఉంటారు. సో 84,700 పిఈ అండి. బ్యాంక్ నిఫ్టీ 58,300 పిఈ తీసుకోండి. నిఫ్టీ 50 వరకు 25,750 బిలో ఉంటేనే 26,000 పిఈ తీసుకోండి, లేకపోతే వద్దు. 25,750 బిలో ఉంటేనే తీసుకోండి. మిడ్ నిఫ్టీ 13,600 పిఈ, ఫిన్ నిఫ్టీ 26,600 పిఈ. ఓవరాల్గా మార్కెట్ నేను పిఈ సైడే ఇస్తున్నాను, పిఈ సైడే ఇస్తున్నాను. దట్ ఇక్కడికి రీచ్ అయితేనే పిఈ సైడే ఇస్తున్నాను, చూసుకోండి. ఇది రేపటికి సంబంధించిన ప్రిడిక్షను. ఇంకా మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఏదైనా డౌట్స్ యూట్యూబ్ కామెంట్ సెక్షన్లో ఎవరికైనా డౌట్స్ ఉంటే మీరు రాయొచ్చు, నేను డౌట్స్ క్లియర్ చేస్తాను. ఒకసారి ఆ డౌట్స్కి వెళ్దాం. యూట్యూబ్ కామెంట్స్. నవీన్ రెడ్డి గారు, హాయ్ సార్. నేను ఆ, స్ప్రైట్ ఆగ్రోలో 10 రూపీస్లో ఇన్వెస్ట్ చేశాను. ఇప్పుడు బిలో 1 రూపీస్ ఉంది. బిగ్ లాస్లో ఉన్నాను. కంపెనీ గురించి డీప్ అనాలిసిస్ చేసి చెప్పండి సార్. సార్ కంపెనీ మంచిదే సార్. సో మీరు అగ్రికల్చర్ టెక్నాలజీస్కి సంబంధించింది, కాకపోతే వెయిటింగ్ పీరియడ్ చాలా వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఖచ్చితంగా ఇది వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇది మీరు యా, యాక్చువల్గా ఇది పడడంలో ఆశ్చర్యం ఏం అవసరం లేదు. బండి పెరిగిద్ది, వెయిట్ చేయండి. ఇప్పుడు 0.85 పైసా దగ్గర ఉంది కాబట్టి మీరు యావరేజ్ చేయండి. మీరు యావరేజ్ చేస్తే ఖచ్చితంగా దీనికి ఫ్యూచర్ ఉండే అవకాశం ఉంది. యావరేజ్ చేయాల్సిందే, లేకపోతే మాత్రం మీరు ఈ మధ్యకాలంలో ఉండి ఆ లాస్లో అయితే బయటికి రారు. కంపెనీ అయితే గుడ్ కంపెనీయే, ఖచ్చితంగా యావరేజ్ చేస్తేనే మీకు అవుట్పుట్ ఉంటుంది. సో స్ప్రైట్ ఆర్గో కంపెనీ ఖచ్చితంగా మంచి కంపెనీయే, ఎందుకంటే అగ్రికల్చర్ సెక్టార్కి సంబంధించిన కంపెనీ ఇది. అగ్రికల్చర్కి సో అలాగే ఎక్స్పోర్ట్స్కి ఇంపోర్ట్స్కి అగ్రికల్చర్ ప్రోడక్ట్స్ మీద ఫోకస్ చేస్తుంది. ఎందుకంటే ఫ్యూచర్లో అగ్రికల్చర్ లేకుండా ఏది ఉండదు. ఎంత ఐటీ వచ్చినా, ఎంత జాబులు వచ్చినా తిండి ముఖ్యం కదా. సో అది బేస్ చేసుకుంటే మాత్రం ఇంకొక మినిమం 3 to 4 ఇయర్స్లో మంచి రిటర్న్స్ ఇచ్చే అవకాశం ఉంది. యావరేజ్ చేసుకోండి. నెక్స్ట్ గిరిప్రసాద్ రెడ్డి గారు, హాయ్ అన్న. పెన్నీ స్టాక్స్ చెప్పండి బిలో 20 రూపీస్ లాంగ్ టర్మ్కి. బ్రహ్మాండంగా ఈ స్ప్రైట్ ఆగ్రో అనేది తీసుకోండి, మంచి స్టాకు తీసుకోండి, నో ప్రాబ్లం. ఎందుకంటే పైసల్లో ఉంది కాబట్టి ఒక 1000 రూపాయలు పెట్టినా మీకు 1000 షేర్లు వచ్చేస్తాయి. అదొక్కటి చాలు మీ భవిష్యత్తును మార్చడానికండి. గిరిప్రసాద్ గారు. ఆ, శంకర్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. శ్రావణ్ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. లక్ష్మీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ. నెట్వర్క్ టెక్నాలజీస్ ఇప్పుడు బై చేయొచ్చా? వద్దండి, ఇప్పుడు అదే చెప్పింది వీడియోలో. శాంతి గారు, థ్యాంక్ యూ ఫర్ యువర్ ఐపీఓ అనాలిసిస్. థ్యాంక్ యూ అమ్మ, వెల్కమ్, కీప్ వాచింగ్. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్ సార్. ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ యువర్ ఐస్.
ఫ్రమ్ మీ అండ్ మై ఫాదర్. డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ జీవన్ గారు, డెఫినెట్లీ. సో మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్స్ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. సుధీర్ గారు, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ సార్, ఫైన్ సుధీర్ గారు, థ్యాంక్ యూ ఫర్ ద వాల్యుబుల్ ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ యాక్యురేట్ ప్రిడిక్షన్స్. థ్యాంక్ యూ అండి. కీప్ వాచింగ్. డిఆర్ఎస్ రెడ్డి గారు, ఎక్సలెంట్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి. యువర్ సర్వీసెస్ సార్ ఆజ్యూమ్ ఆసమ్ సార్, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. థ్యాంక్ యూ అండి. సో థ్యాంక్స్ ఫర్ ఆల్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో అదే చెప్తున్నా, ఖచ్చితంగా మీ అందరి లవ్ వల్ల, ఆ దేవుడి దయ వల్ల ఏం కాదు కాకూడదని కోరుకుంటున్నాను. సో బెస్ట్ థింగ్ ఏంటి అంటే, ఇంతకు ముందులా లేదు అండి. సో వీఆర్ కంప్లీట్లీ, అంటే మనం ఇచ్చే ప్రిడిక్షన్స్ వీటిలో కూడా కంప్లీట్గా చేంజ్ చేసేసాం. మీకు గత లాస్ట్ 2-3 డేస్ నుండి చెప్తున్నాం. ఇంతకుముందు ఏంటంటే, సో ఓవరాల్గా కంటిన్యూస్గా ప్రిడిక్షన్స్ ఇస్తూ ఉండేవాళ్ళం. ఇప్పుడు అలా లేదు. సో మన పర్సనల్ గ్రూప్లో మీరు చూడొచ్చు, ఇది ఎస్టర్డేది చూడొచ్చు, ఈరోజు చూడొచ్చు. మేము డైలీ ఓన్లీ 1 or 2 మ్యాక్స్ 2 to 3 కన్నా ఎక్కువేమో, అది కూడా మినిమం 100-200 పాయింట్స్ ఇంక్లూడింగ్ బీటీఎస్టీ కాల్స్, అంటే బై టుడే సెల్ టుడే, అది ఎందుకు కొనాలో రీజన్తో సహా కూడా చెప్తూ ఉన్నాం. సో ఇది నిన్నటి ఎస్టర్డే వీడియోలోనే ట్రంప్ గారు ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లు తగ్గిస్తారని చెప్పి, అది కూడా చూసుకోవచ్చు మీరు. అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటాం ఖచ్చితంగా. నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు, టుడే ఇగో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తగ్గించింది కూడా క్లియర్గా చెప్పేశాం. దీన్ని చూడండి. దీని తర్వాత మార్నింగ్ ఇచ్చింది బీటీఎస్టీ 220 పాయింట్స్ టార్గెట్ హిట్ అయింది. అసలు ఇంకా ఈవినింగ్ చూస్తే అది చాలా హ్యూజ్. ఇక చూడండి, జమన్న గారు ఆల్మోస్ట్ 27,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. స్క్రీన్ మీద కనబడుతూనే ఉంది, రైట్. సో మన ఏ బ్యాచ్ జమ్మన్న గారు? జూన్ బ్యాచ్ అండి, June 25 జమ్మన్న గారు. సో అలాగే February 25 నాగభూషణం గారు 32,000 ప్రాఫిట్ బుక్ చేసుకున్నారు. సో ఇదే అండి బ్యాంక్ నిఫ్టీ ఇచ్చిన ప్రిడిక్షన్స్తో. సో ఇలాగా మీరు హై యాక్యురసీ స్టాండర్డ్ కాల్స్కి మినిమం ఇదిగోండి 120 పాయింట్స్, మినిమం 100-200 పాయింట్స్ యాక్యురసీ ఉన్న కాల్స్ గెయిన్ అవ్వాలి అనుకుంటే, మన ఈ పర్సనల్ నెంబర్, స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433, ఈ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో ఇంతకుముందు కన్నా ఇప్పటికి చాలా అప్డేటెడ్ వర్షన్. ఎందుకంటే ఇక్కడ ఎక్స్టర్నల్గా జరిగిన అన్ని ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసుకొని, అసలు వీళ్ళు ట్రేడింగ్ చేస్తున్నారా లేదా అన్నట్టుగా 1 or 2 కాల్సే హై ఎండ్ కాల్స్ ఇస్తున్నాం అనమాట. ఖచ్చితంగా మీకు అవుట్పుట్ కనబడుతుంది, రైట్. సో అలాగే ఎవరైనా కోర్సు నేర్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఈ November 1 నుండి, అంటే ఇంకో November 3 నుండి బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే ఉంటుందండి, విత్ లైవ్ ట్రేడింగ్ అనమాట. ఎవరైతే ముందు స్లాట్ బుక్ చేసుకుంటారో వాళ్ళకు ఉంటుంది, లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా. ఇందాక మీరు చూశారు కదా, ఆ పర్సనల్ గ్రూప్లో కోర్స్ అయిపోయిన తర్వాత మీకు లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీసెస్ ఉంటుంది, మీకు చాలా జాబ్స్ ఉంటుంది. మీకు కుదరకపోతే మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరిని, అంటే మీ హస్బెండ్ కానీ, వైఫ్ కానీ, పిల్లలు కానీ, ఎవరినో ఒకరిని నేర్చుకునేలాగా ఎంకరేజ్ చేయండి. సో స్లాట్ బుక్ చేసుకుని ట్రైనింగ్ ఓన్లీ 5 మెంబర్స్కే, లైవ్ ట్రేడింగ్. మీరు పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచ్లు అయినా వినొచ్చు. సో దెర్ ఈజ్ నో అడిషనల్ ఫీజ్, అటువంటిది ఎటువంటివి ఉండవు అనమాట. ఓన్లీ మన తెలుగు వాళ్ళు డెవలప్ అవ్వాలన్న ఉద్దేశంతో కండక్ట్ చేసేవే, నథింగ్ పర్సనల్. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఈ నెంబర్కి కాల్ చేసి స్లాట్ బుక్ చేసుకోండి, లేదా గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. సో మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అంటిల్, టేక్ కేర్, బాయ్, జై హింద్.